సింధియా గారు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ సినారియో వాళ్ళ తండ్రి కొడుకులు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ తమ్ముడు ఇవన్నీ మనం చూసిన ఉదంతాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ మెగా ఫ్యామిలీలో నాకు తెలిసి ముగ్గురు సక్సెస్ఫుల్. ఇప్పుడు మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద చూడు అండ్ సేపు మేనల్లుడు కొడుకు కూతురు అన్న దగ్గర ఇవాళ ఫస్ట్ టైం ఈ కాపు సామాజిక వర్గంలోనే ముగ్గురు చిరంజీవి గారు పద్మభూషణ్ స్థాయికి వెళ్ళిపోయారు రాజకీయాల్లో విభూషణ్. ఈ మా నాగబాబు గారు ఎంత బంగారం పల్లి ఇంకైనా గోడ చేరికి కావాలని గోడ ధర్మం అని నాటి రాజకీయ అరంగేట్రంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ధర్మం అని ఆయన కూడా రాజకీయ అరంగేట్రం అయిపోయింది. సో ఈ సక్సెస్ నెరేషన్ని ప్రజాక్షేత్రంలో నేను గురుగారు మొహమాట లేకుండా చెప్తున్నా, లోకేష్ గారినైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారినైనా నేను చాలాసార్లు విభేదించాను. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నలు పొన్నందుకు వరకు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ క్షేత్రంలో అతిరథ మహారథులు లీడర్ అయినా కూడా చెప్పలేడు, నేను చెప్పను, మీరు కూడా చెప్పరు. ఇవాళ స్థాయి పెంచుకున్నారు, స్థాయి వచ్చింది వాళ్ళకి, అంచేత ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలా నాగబాబు గారు ఏదో అతిరథ మహారథులు వాళ్ళు గెలిచి మెక్కతో లేసేయాలంటే నాతో కాదు. ఎందుకంటే ఇవాళ ఒక అన్న తమ్ముడు ఆచ్ఛేదన, ఒక తెలుగుదేశం పార్టీ పరిరక్షణ, అంత మాట అన్న తర్వాత ఇవాళ చంద్రబాబు గారి స్థాయిలో మీరు ఇందాక ఉపద్ఘాతలు చెప్పారు, మీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ అయితే సవరదీసి చెప్పారట, వద్దండి టెన్షన్ పడకండి ఆవేశపడకండి అని. ఆ మాట దానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని చెప్పుంటే ఈసారికి అన్నదాకా వచ్చి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మెలోడోన్ అన్నది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే నా సత్తా నా సత్తువ అన్న మాట్లాడే దగ్గర ఆవిర్భావ సభలో నేను లేకపోతే అన్న మాటకి ఎంత డిఫరెన్స్ ఉందో మా గురువుగారికి మనసులో ఖచ్చితంగా తెలుసు. కానీ పైకి మాత్రం ఇవాళ ఒక ప్రతినిధిగా వచ్చారు కాబట్టి పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే స్థాయి మనం కాదు సార్, 10 మెట్లు 10 సార్లు ఆయన దిగుతున్నాడు ప్రతిసారి. స్థాయి పెంచుకున్న అమ్మయ్య అనుకున్న దగ్గర ఓ జనసైనికులు, ఇప్పుడు మీకు పిఠాపురం ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా సార్. ఇదే కొలికిపూడి గారి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక చిన్న అగచాట్లు వస్తే ఏమీ కాకుండా మీ పార్టీ డిసిప్లినరీ యాక్షన్లో షోకాజ్ నోటీస్ అండ్ సస్పెన్షన్ దాకా ఉదంతమైంది. ఇదే వర్మ గారు నియోజకవర్గంలో ఓ 2000 కోట్ల నిధులు రిలీజ్ చేయకుండా ఇప్పటికి దిక్కుది ఇవ్వలేదు. చెక్కులైనా కరే తెలుగుదేశంతో కాకుండా ఆయన ఇవ్వగలమో చూడండి ఒకసారి. రెండోది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక కలెక్టర్ గారికి ఫిర్యాదు సార్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిర్యాదు. ఈయనేమో పెద్ద మనిషి రావు గారు బ్రహ్మాండం చెప్పాడు, మేము స్వపక్షంలోనే అపోజిషన్ ఇచ్చేస్తున్నామంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నియోజకవర్గంలో ఈ డంపింగ్ యార్డ్ విషయంలో కానీ చెరువు విషయంలో కానీ పొరపొచ్చలు అన్నవి కలెక్టర్ గారి స్థాయికి తీసుకెళ్ళగలిగాడంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అంబిగ్యూటీ. అంబిగ్యూటీని అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి పిఠాపురం నియోజకవర్గ వివక్ష గతంలో ఆయన మాట్లాడి ప్రపంచంలో పిఠాపురం పక్క తిరిగి చూసేలా చేస్తానంటే ఆదిలోనే అవసరపదు. 2000 కోట్ల నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవాళకి దిక్కుదేవం లేదు, 10 నెలల పోతే. ఈ విషయంలో ఫుడ్ డౌన్ చేస్తూ కమిట్మెంట్ ఉన్న దగ్గర మాట్లాడిన మాటలు ఇది గమనించండి. అంతేకాని పిఠాపురంలో వర్మ గారు మనబోలంటే హీఈస్ ఎ కమిటెడ్ సోల్ అండ్ కమిటెడ్ సోల్జర్ ఫర్ తెలుగుదేశం. అదర్వైజ్ టికెట్ ఎవడండి రాజకీయ క్షేత్రం వదులుకోవడానికి అందరూ చింతలపూడి గారు అంత శాఖతలను ఉండడు. మీకు ఇవాళ నియోజకవర్గం ప్రశ్నార్థకం కదా సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అడ్డా అయిపోయింది అది. అలాంటిది వర్మ గారి జీవితంలో రేపు పొద్దున ఈ కూటమి ఆయనే చెప్తున్నాడు 15 ఏళ్ళు కంటిన్యూ అయిందంటే మీరు పిఠాపురం వదులుతారా చెప్పండి. ఉదానికి కుప్పం చంద్రబాబు నాయుడు గారికి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి, మీ వారికి ఇవాళ ఖచ్చితంగా పిఠాపురమే శాస్త్రమైంది. ఎందుకంటే గతంలో భీమవరం అండ్ గాజువాక 2 చేతుల కాయలు వదులుతావే. ఈ పర్యవసానంలో కూటమి ధర్మం అని ఎట్లా ప్రక్షాళన కావించబడిన అగ్నిపునీతలో గెలిచిన పవన్ కళ్యాణ్ని చూసుకోగలిగితే ఖచ్చితంగా కొంతమంది శాఖలతోనే రాజకీయ పునాదులు ఏర్పడతాయి సార్. ఇవాళ మీరు స్లాబుల దాకా ఎదగలిగారు. స్పాన్ ఆఫ్ నో టైం ఉప ముఖ్యమంత్రి ఇంకా తమ్ముడు అన్నను కూడా ఎమ్మెల్సీగా ఎదుర్కోగలిగితే మళ్ళీ పిఠాపురంలో వర్మగారి శాఖమే కదా. కన్సిడరేషన్స్ ఎలా ఉండాలంటే అరే బాబు నీ వల్ల నేను గెలిచిన ఉప ముఖ్యమంత్రి అయినా నా ఎమ్మెల్సీ మా అన్నకు కదా సార్ నీకు కానీ సెకండ్ లిస్ట్లో చూద్దాం. బట్ వేర్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ఓన్ సోల్స్ మీ ముగ్గురే అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో నేను పరివర్తన చెందాను, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిని చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ